నమస్తే అవధానం. సోషల్ బాయ్కాట్ దీని గురించి అందరికీ తెలుసు కదా. యూజువల్గా ఏదైనా చేయకూడని పని చేస్తే అటువంటిది అయితే అంటే చేయకూడని పని ఏదైనా దీనిని ఒక అస్త్రంగా వాడతారు. సో అయితే మన సమాజంలో ఇది వరకు సోషల్ బాయ్కాట్ చేసినంత ఎక్కువగా ఇప్పుడు చేయట్లా. అంటే మీరు ఒక అవినీతి కేసులో పట్టుబడ్డారు, మీరు ఒక క్రైమ్లో పట్టుబడ్డారు, మీరు ఒక తప్పు చేశారు, మిమ్మల్ని సోషల్ బాయ్కాట్ చేయడం అనే దాన్ని ఎవరూ పాటించట్లేదు. ఇది అందరికీ కామనే. ఇప్పుడు మనం ఎవరైనా పొలిటీషియన్స్ గురించి, ఎవరైనా ఆఫీసర్స్ గురించి, సార్ వీడు లంచం తీసుకుంటున్నాడు లేదా వీడు ఇంత డబ్బులు తింటాడు అని అంటే ఎవరు తింటలేదండి, ఇదంతా కామనే కదా. మీరు ఊరికి కొత్తగా చెప్తున్నారు కానీ అది కామనే. అంటే రెండోది అంతేకాదు, పైసలు ఇవ్వకపోతే పనులు ఎట్లా అవుతాయండి? ఆఫీసులోనూ ఊరికే చేస్తారు, మీకోసం చేయరు కదా, పైసలు ఇవ్వండి. ఓకే, అంత కాకపోతే కొంచెం ఇవ్వండి, పనులు అవుతాయి అంటారు. ఇది చాలా సహజంగా చేస్తున్నాం అనమాట. అంటే ఇది ఏమిటంటే ఒక అవినీతిని కానీ, ఒక అక్రమాన్ని కానీ, ఇంకొక దాన్ని కానీ మనం రాయల్గా ఇట్స్ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్, వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్ అండ్ వీఆర్ రెడీ టు లివ్ విత్ ఇట్ అనే దానికి మనం అలవాటు పడిపోయాం. కానీ కొన్ని సందర్భాల్లో సోషల్ బాయ్కాట్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ యాజ్ ఎ వెపన్ టు షన్ ది ఫ్యామిలీ, టు లెట్ ది ఫ్యామిలీ ఫీల్ వాట్ ఇట్ మీన్స్. అంటే మీరు గ్రామంలో ఉంటారు, అంటే యూజువల్గా ఇది ఎక్కువ గ్రామాల్లో జరుగుతుంది, పట్టణవాసాల్లో ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే పట్టణవాసాల్లో పక్కింటి వాడిని, పక్క గుమ్మల్లో ఉన్నవాడిని పట్టించుకునే తిరిగి మీకు ఉండదు. అసలు పక్కన ఎవరున్నారో కూడా మీకు తెలియదు. దట్స్ హౌ ది లైఫ్ ఈజ్ గోయింగ్ ఇన్ సిటీస్ అండ్ టౌన్స్. కానీ విలేజెస్లో ఆ విలేజ్లో ఎవరు ఉంటున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు పడుతున్నారు, ఇవన్నీ ఉంటాయి. అలాగే విలేజ్లో ఎవరైనా ఒక చెడ్డ పని చేస్తే అది చాలా బ్యాడ్గా ఫీల్ అవుతారు. రీసెంట్గా లాస్ట్ మంత్ అంటే జూన్ లాస్ట్ వీక్లో ఒక నేవీ ఆఫీస్లో పనిచేసే క్లర్క్, అతని పేరు విశాల్ యాదవ్ అనే క్లర్క్. అతను పాకిస్తాన్కి కొంత సమాచారం అందవేసి దొరికిపోయాడు. హీఈస్ వర్కింగ్ యాజ్ ఎ స్పై ఫర్ పాకిస్తాన్ వైల్ వర్కింగ్ ఇన్ ది నేవీ. అతన్ని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు, అంతే. అండ్ వాస్తవానికి దట్ ఫ్యామిలీ హ్యాజ్ ఎ హై రికార్డ్స్ ఇన్ ది విలేజ్. ఆ విలేజ్ పేరు పున్సికా, రేవారి బ్లాక్, హర్యానా.